హాయ్! హలో! అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీరు లంచ్‌లోకి ఏం కర్రీస్ వండారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే పొద్దున్న మార్నింగ్ అయితే పిల్లలకు టిఫిన్‌లోకి ఎగ్ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసి పంపించాను. తర్వాత వాళ్ళు స్కూలుకి పోయి సాయంత్రం వచ్చేసరికైతే ఏదైనా కర్రీ చేసి వాళ్ళకు ఏదైనా చేయాలనుకున్నాను. పొద్దున్నే చెప్పారండి మా పిల్లలు, మమ్మీ పూరి చెయ్యి అని. కాబట్టి ఇంట్లో అయితే బీరకాయలు ఉన్నాయి. బీరకాయలు కట్ జేసి హ్మ్. బీరకాయ పప్పయితే వండాలని ప్రిపేర్ అయ్యాను. చూడండి, పప్పయితే ఉడకబెట్టాను. బీరకాయలు కట్ జేసుకొనైతే బీరకాయ పప్పయితే వండుతున్నాను. ఫ్రెండ్స్, మీ ఇళ్ళల్లో ఏం కర్రీ వండారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ప్లీజ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకండి. ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే బీరకాయ పప్పు వండుతున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నా షాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్‌లో అయితే షాప్ అయితే బాగానే రన్ అయిందండి. మంచిగా గిరాకైతే మంచిగొచ్చింది. తర్వాత ఆహ్, జనాలు ఎట్లుంటారంటే మనకు ఎవరో ఒకళ్ళు తగులుతా ఉంటారు అట్లా. షాప్‌లోకి కొందరు గిరాకీ మంచిగానే చేస్తారండి. మంచిగా డబ్బులిచ్చి సామానయితే తీసుకెళ్తారు. మరికొందరుంటారు ఖాతాలు పెడతారు. ఖాతాలు పెట్టందయితే ఏ షాపు నడవదండి. అందుకని సరే ఖాతాలు పెట్టారు గదా! ఇద్దాంలే, రొటేషన్ అయితది. అప్పుడప్పుడు ఇస్తూ మళ్ళా తీసుకుంటారులే అనుకోని నేనైతే ఖాతా అడిగినప్పుడల్లా ఇచ్చేదాన్ని. ఇలా ఏం చేశారంటే తీసుకొని చివరికి మన షాపు చూసుకుంటేనే పక్క షాపుకు వెళ్ళడం జరుగుతుందండి జనాలు. అడిగితే ఇప్పుడిస్తాము, ఇప్పుడిస్తామని ఆహ్, టైం గడుపుతారు తప్ప అడిగి మనకే విసుగొస్తదండి. ఇంకొందరుంటారు, మా చెల్లె ఒక 100 హాఫ్ అన్ అవర్‌లో తీసుకొచ్చిస్తా, 10 నిమిషాలలో తీసుకొచ్చిస్తా అనంటారు. నేనైతే గిరాకీ లెవ్వు అని అన్నా గూడా అస్సలు కదలరు షాప్ కాంచెల్లి. ఇచ్చేదాకా ఏదో ఒకటి సాకు చెప్తూనే ఉంటారు. తీరా చేతిలో డబ్బులు పడ్డాక హాఫ్ అన్ అవర్ గాదు గదా! 6 రోజులైనా తిరిగి రారు, చూడరు, పైసలివ్వరు. ఇలా ఉంటారండి జనాలు. అడిగి నాకే విసుగొస్తది. మ కానీ అందరూ అలా ఉండరండి. కొందరు తీసుకుంటారు, తొందరగా మళ్ళీ ఇచ్చేస్తారు. అడిగిన వెంబడే ఇస్తుంది గదా అని ఇచ్చేస్తారు కొందరు. అందరి మనస్తత్వాలు అలా ఉండయండి. కొందరు మొండోళ్ళు అలా ఉంటారు. కొందరైతే హ్మ్. అన్ ఏంటిది కొందరైతే ఎంత పద్ధతిగా తీసుకుంటారో అంతే పద్ధతిగా తిరిగి ఇచ్చేసి వెళ్తారు. నాకు గుర్తుకు లేకున్నా, ఇచ్చిన పైసలు గుర్తుకు లేకున్నా కొందరు గుర్తు చేసి మరీ ఇస్తారు. జనాలు అలా ఉంటారండి. షాప్ అయితే ఎక్కువ రన్ కావడం లేదండి. ఎందుకో ఏమో! ఖాతాలెక్కువైపోయినాయి. ఇస్తలేరండి. చాలా డబ్బులు జనాల మీదనే ఉండిపోయాయి. మళ్ళా రొటేషన్ కావాలంటే, మళ్ళా సామాను తెప్పియాలంటే మనకు నెట్ కడితేనే తప్ప షాప్‌లో సామాన్లు వెయ్యరు. వీళ్ళకేమో నెట్టు పైసలు కట్టి నేను సామాను ఏపిచ్చి వీళ్ళకేమో ఉద్దర ఖాతాలియ్యాలి. తిరిగి పోనీ 1 వీకో, 15 డేస్‌కో ఇస్తారంటే అది ఇవ్వరండి. కొందరు రెగ్యులర్‌గానే ఇస్తారు. అందరి గురించి చెప్తలేనండి. కొందరి గురించే చెప్తున్నాను. కొందరు అలా ఉంటారని. ప్లీజ్, ప్లీజ్ తప్పుగా అనుకోకండి. ఇలా అంటున్నానని, ఇలా చెప్తున్నానని. అందరూ అలా ఉండరని చెప్తున్నాను. కొందరు మాత్రమే ఇలా ఉంటారు. సరే తీయండి. షాపు విషయాలు పక్కకు పెట్టండి. నేనైతే
బీరకాయ పప్పు వండేసాను. పూరీలైతే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను పూరీలైతే రెడీ చేస్తున్నాను. ప్లీజ్ నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకు షేర్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా విసుక్కోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూడండి, మా పిల్లలైతే స్కూల్‌కి పోయి సాయంత్రం అయితే వచ్చేసారు. హ్మ్. డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. నేను ప్రిపేర్ చేసిన బీరకాయ పప్పు, పూరీలైతే వాళ్ళకు నైట్ అయితే పెట్టానండి. అందరికీ షాప్‌లో నుంచి ఏదైనా కూల్‌గా ఏదైనా తాగుదాం మమ్మీ అనంటే, ఒక స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకొచ్చాను. మంచిగా గ్లాసు పోసి బీరకాయ పప్పు, పూరీలైతే ఇచ్చేసానండి. వాళ్ళు తింటున్నారు చూడండి. సూపర్ ఉందని మా పాప అయితే మీకు చెప్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. మా పిల్లల వీడియోలు కూడా మీకు పెడతాను త్వరలో. వాళ్ళను ఆశీర్వదించండి. ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా చా నా ఛానల్‌లో షార్ట్స్ తీస్తున్నాను. వ్యూస్ బానే వస్తున్నాయి గానీ, చూసినోళ్ళు ఎక్కువ లైక్స్ అయితే కొట్టడం లేదండి. ప్లీజ్ చిన్న లైక్ కొట్టండి. చిన్న లైక్ కొట్టడం వల్ల మీ అకౌంట్‌లో డబ్బులేమో కావు కదండీ! ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. లైక్ కొట్టిన వాళ్ళు చిన్న కామెంట్ చేయండి. ఎవరు కొట్టారనేది నాకు తెలుస్తుంది గదా! ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.